రేణిగుంట విమానాశ్రయము 6 వరుసల జాతీయ రహదారి సమీపంలో వైసీపీ కార్యాలయాన్ని తిరుపతి జిల్లాకు సంబంధించి ఏర్పాటు చేశారు. నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఏదైతే మీడియాలో బయటకు రావడం, విజయవాడలో ఉన్న భవంతిని ఏదైతే నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ని కూలగొట్టడంతో ఇక్కడున్న సామాన్లను పూర్తి స్థాయిలో తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ పనులు ఆపివేసి ఏదైతే సెంటరింగ్ కర్రలను కూడా తీసివేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తం మీద అయితే ఇది ఏపీఐఎస్సికి సంబంధించిన భూమి. సుమారు 2 ఎకరాలు భూమిని ₹1000 లీజుకు తీసుకున్న పరిస్థితి. మొత్తం 33 సంవత్సరాలకు లీజుకు గాను తీసుకున్న ఈ భూమిలో నిర్మాణం ఏదైతే స్కెల్టిన్ పూర్తయింది, మొత్తం మీద పెయింటింగ్స్ కూడా జరుగుతున్న పరిస్థితి. అదే సమయంలో విషయం బయటకు రావడంతో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. అటు విమానాశ్రయము, ఇటు జాతీయ రహదారి పక్కన అనువుగా రవాణా సౌకర్యానికి వీలుగా ఉండే విధంగా ఇలాంటి నిర్మాణం రాష్ట్రంలో మరి ఎక్కడ జరగలేదని కూడా చెప్పవచ్చు. మనతో ఈ విషయాన్ని పరిశీలించడానికి స్థానిక శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ భవంతిని ఏం చేయాలా, ప్రభుత్వం కూలగొట్టాలా, లేకపోతే ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలా, లేకపోతే సీజ్ చేయాలా, వీరు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు దీని గురించి? వీలైనంత వరకు ఇంత వాల్యుబుల్ బిల్డింగ్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఏ హాస్పిటల్లో ఏదో ఒక విధంగా ఉపయోగించుంటే బాగుంటుందని మా ఉద్దేశం. కానీ వాళ్ళు దాన్ని బట్టి క్షుణ్ణంగా పరిశీలిస్తే అది వాళ్ళ యొక్క గ్రాంట్తో కట్టి ఉంటే మాత్రం అవకాశం ఉండదేమో. ఏదైనా ఈ ఏదైతే ఏపీఐఎస్సి భూములు 2019 వరకు ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ జరిగాయి, అంటే కొన్ని ఫ్యాక్టరీస్ ఎలక్ట్రానిక్, అంటే ఈ 5 ఏళ్లలో ఏమన్నా వచ్చిందా, లేకపోతే ఈ బిల్డింగ్ మాత్రమే వచ్చింది? ఈ 5 ఏళ్ళలో వాళ్ళు తెచ్చిన పరిశ్రమలు ఒకటి కూడా లేదు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్న పరిశ్రమలే వీళ్ళ చిల్లర్లకు కక్కుర్తి వాళ్ళు డిమాండ్ చేస్తే ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోయింది బయట. ఉదాహరణకి రిలయన్స్లో 20,000 కోట్లు పెట్టుబడితో పరిశ్రమలు అంచనా వేసి భూమి పూజ కూడా జరిగింది అప్పటి సీఎం గారు చంద్రబాబు హయాంలో. మరలా గౌరవనీయులు జగన్ గారు వచ్చినాక వీళ్ళు చిల్లర్లకు కట్టి వాళ్ళు హింస పెట్టినాక వీళ్ళు దెబ్బకు తట్టుకోలేకుండా టికానా మార్చేసి వేరే చోట్ల వాళ్ళు పరిశ్రమలు పెట్టడం. అదే పరిశ్రమ ఈరోజు ఇక్కడ కాని ఉంటే ఆ పరిశ్రమలో రోజుకి 20,000 మంది ఉద్యోగస్తులు ఉంటారు. చాలా మందికి ఉపాధి కలిగి ఉంటుంది. అమ్మ, మీరు చెప్పండి, ఇది రోజా ఉన్నప్పుడే ఏపీఐఎస్సి భూములు ఇచ్చింది అంటున్నారు. మీరు దీనికి దోషులు ఎవరంటారు, లేకపోతే ఇక్కడ కార్యాలయం కట్టడం కరెక్టేనా? కరెక్ట్ కాదండి. ఇప్పుడు సామాన్య మానవుడికి ఇంత స్థలం ఇవ్వలేని వాళ్ళు ఇంత పెద్ద బిల్డింగ్ అవసరమా? పెద్ద ఎత్తున మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాము, జగనన్న కాలనీలు కట్టిస్తున్నామని చెప్పారు. అదంతా ఉత్తమ మాటలండి. అవంతా పనికిరాని మాటలుదా మాట్లాడుతున్నారు. 1 సెంటు భూమి లేదండి ప్రజలకి. వాళ్ళు ఎంత బాధపడుతుంటారు. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినాము, ఇల్లు కట్టించామని మధు చాలాసార్లు స్టేట్మెంట్ చెప్పాడు. గతంలో లేని అభివృద్ధి ఇప్పుడు మాత్రమే కాళహస్తి నియోజకవర్గంలో జరిగింది అని చెప్తున్నారు. అట్లాదప్పుడు మీరు ఇల్లు కట్టిలేదంటే? ఇచ్చినారండి. ఏం తెచ్చినారు? ఉత్త పట్టాలు మాత్రం ఇచ్చినారు. రేణిగుంట ప్రజలకు వచ్చి పట్టాలు ఇచ్చి ఊరందూరులో స్థలాలు చూపించినారు. అక్కడ వెళ్ళి చూస్తే మొత్తం కాళశ్రీ వాళ్ళే కట్టుకున్నారు. నిరుపేదలకు మాత్రం ఇల్లు మాత్రం లేదండి. ఇది వాస్తవం. మీరు చెప్పండి, దీన్ని ఏం చేయాలనుకుంటున్నారు, మీరు డిమాండ్ చేయబోతున్నారు మీ అధినేతకు? కాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా సుధిరెడ్డి గారికి ఆల్రెడీ డిమాండ్ ఇచ్చామన్నా. ఆయన అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి ఈ బిల్డింగ్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఈ బిల్డింగ్ ప్రజలకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వం అంటే ప్రజలు, ప్రజలంటే ప్రభుత్వమే, సో ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా చేయాలా. దాంతోపాటు దీన్ని ఎవరైతే మీరు అన్నట్టు పర్మిషన్ ఇచ్చారో కింది స్థాయి నుంచి, పంచాయతీ కాడి నుంచి, మున్సిపాలిటీ కాడి నుంచి, ఏపీఐసి చైర్మన్ అప్పుడు ఉన్నప్పుడు చైర్మన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ప్రతి ఒక్కరిని దీనిలో శిక్షించాలా. ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఉన్నాయా లేదా, ఏ బేస్లో ఇచ్చారనేది ప్రతి ఒక్కరు శిక్షించాలా. అట్ ద సేమ్ టైం దీన్ని ఏ విధంగా చేస్తే ప్రభుత్వానికి ప్రజలకి మేలు జరుగుతుందో ఆ విధంగానే చేయాలి. ఎంత వాల్యూ ఉంటుంది సైట్? ఇది సైటు దాదాపు 7 నుంచి 8 కోట్లు వాల్యూ చేస్తుంది. 1 ఎకరా అంటే 16 కోట్లు వాల్యూ చేస్తుంది ఈ 2 ఎకరాలు. దీన్ని కేవలం వీళ్ళు సంవత్సరానికి 2,000కి లీజు తీసుకున్నారు. సో దీన్ని బట్టి అర్థమైపోతుంది దీనిలో ఎంత మోసం జరుగుతుంది అనేది. ఎందుకు ఈడ కట్టుకున్నట్టు? ఎందుకు కట్టున్నాడంటే జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ పిచ్చండి. ఋషికొండ గురించి మీరు వినుంటారు. ఈ అంటే తిరుపతి జిల్లా, తిరుపతి అక్కడ ఉంది, ఇక్కడ సుమారు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరం ఉంది. ఎందుకు ఈ ప్లేస్ ఎంచుకున్నారు? ఈ ప్లేస్ ఎందుకు ఎంచుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక సోంబేరి. ఎయిర్పోర్ట్ ఫ్లైట్ అక్కడ దిగగానే ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకోవాలి ఆయన. కేవలం ఆ ఉద్దేశమే, వేరే ఇంకేమీ లేదు. అతను సంవత్సరానికి 2 ఏళ్ళకి ఒకసారి వస్తాడు. ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకునే దానికి ఇన్ని కోట్లు ప్రజాధనాన్ని వృధా చేశారు. ఇది పార్టీ కార్యాలయం కదా, నిరంతరం కార్యకర్తలు వచ్చే విధంగా ప్లాన్ చేశారు. మీరు ఒకసారి లోపలిగా చూసారంటే పార్టీ కార్యాలయంలో లేదు. పెద్ద పెద్ద హాల్సు, రూమ్లు ఉన్నాయి, పార్టీ కార్యాలయం లేదు. ఏదో ఒక ఇంద్రభవనం లాగుంది తప్పితే, మన చంద్రగిరి కోట చూస్తుంటారు మీరు, ఆ టైప్లో ఉంది. కానీ పార్టీ కార్యాలయంలో ఎక్కడ కనపడలేదు.
బాగా అబ్జర్వ్ చేశారంటే ఇది ఒక సీఎంకో వాళ్ళకి మంత్రులకు సంబంధించిన ఒక బిల్డింగ్ లాగే ఉంది కానీ పార్టీ కార్యాలయం ఎక్కడ కనపడలేదు. ఏదైతే ఈ భవంతి పార్టీ కార్యాలయం లాగా అనిపించడం లేదు, కేవలం విశ్రాంతి వసతి గృహం లాగానే ఉంది. దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా, ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు లేని చోట ప్రభుత్వ కార్యాలయం నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక టీడీపీ నాయకులు కోరుతున్నారు. దీంతోపాటు మొత్తం మీద ఇది మాత్రం పెద్ద ఎత్తున వివాదానికి కారణమవుతున్న ఈ బిల్డింగ్ను తక్షణమే స్వాధీనం చేసుకోవాలి. ఏదైతే ఏపీఐఎస్సి భూముల్లో నుంచి ఈ భూమిని డీమార్క్ చేసి భూమిని కేటాయించారో వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. For more videos like this, subscribe Big TV channel.